టీడీపీ నాయకుడు రంగబాబుపై దాడి కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ప్రధాన అనుచరులు అరెస్ట్ అయ్యారు. గతంలో పార్క్ ఎలైట్ హోటల్ వద్ద టీడీపీ నాయకుడిపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. దాడికి సంబంధించి ప్రధాన సూత్రధారులు వైసీపీ నాయకులుగా పోలీసులు గుర్తించారు. దీంతో తెల్లవారుజామున ఓలువల్లి మోహన్ రంగ, అనగాని రవి, భీమవరపు యతీంద్ర, రామకృష్ణ, మోచినేని బాబు, సూరపనేని అనిల్, గొన్నూరి సీమయ్య, గుర్రం నానిల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీరిని కంకిపాడు పోలీస్ స్టేషన్కి తరలించినట్లుగా సమాచారం. మొత్తంగా టీడీపీ నాయకుడు రంగబాబుపై దాడి కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ప్రధాన అనుచరులు అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, గన్నవరం చెందిన టీడీపీ నేత రియల్ ఎస్టేట్ వ్యాపారి రంగబాబుపై కొందరు గుర్తున్న వ్యక్తులు కొద్ది రోజుల క్రితం కూడా దాడి చేశారు. దీనిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసుల విచారణ కూడా వాళ్ళు పూర్తిగా విచారణ చేశాక దీంట్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గన్నవరం చెందిన వల్లభనేని వంశీ అనుచరులు ఉన్నట్టు కూడా పోలీసుల విచారణ గుర్తించారు. ఈ మేరకు కూడా వాళ్ళు ఏదైతే దీంట్లో మొత్తం 6 మందిని కూడా ఈరోజు తెల్లవారుజామున కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటిది యతేంద్ర రామకృష్ణ అలియాస్ రాము, అలాగే అనగాని రవి, సూరపనేని అనిల్, అలాగే గొన్నూరు సీమయ్య, గుర్రం నాని, వీళ్ళంతా వంశీ అనుచరులుగా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఉదయం తెల్లవారుజాము కూడా స్పెషల్ పార్టీ పోలీసులు కూడా ఒక్కసారిగా వాళ్ళ ఇళ్ల మీద ఒక్కసారిగా వాళ్ళ ఇంట్లో దాడి చేసి కూడా వాళ్ళందరినీ కూడా అదుపులో ఉంచుతున్నారు. దాదాపు వల్లభనేని వంశీ అనుచరులుగా ఉన్నా కూడా 6 మంది కూడా వీళ్ళు అరెస్ట్ చేశారు. అయితే వీళ్ళందరినీ కూడా ఒక కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు సమాచారం ఇవ్వకుండా వాళ్ళని అరెస్ట్ చేయడంతో కూడా వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదైతే రంగబాబు దాడిపై చేశారో వీళ్ళందరూ కూడా సీసీ కెమెరా ద్వారా ఇతర సాక్ష్యాలు సేకరించాక ఖచ్చితంగా వీళ్ళంతా కూడా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ప్రధాన అనుచరులుగా ఉన్న చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మోహన్ రంగ, అలాగే అనగాని రవి, యతేంద్ర రాము, మేచినేని బాబు, సూరపనేని అనిల్, కొన్నూరు సీమయ్య, గుర్రం నానీలు వీళ్ళందరినీ కూడా 6 మందిని కూడా అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కు తరలించినట్టు కూడా సమాచారం. ప్రస్తుతం ఈ అంశంలో కూడా స్థానికంగా విజయవాడ నగరంలో కూడా చర్చనీయాంశంగా మారింది. వల్లభనేని ఒక ముఖ్య అంశాలుగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళు అనేక ఆగడాలకు చేశారు, అనేక మంది కూడా దాడి చేస్తారని చెప్పేసి కూడా స్థానికులు చెప్తారు. మొత్తం మీద వంశీ ప్రధాన అంశాలు కూడా అరెస్ట్ చేయడంతో కూడా స్థానిక ప్రజలు కూడా కొందరు ఊపిరి పీల్చుకుంటారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.